హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సునీత ఫ్యామిలీ ట్రెండింగ్ వీడియోలు ఎంతగానో ఆదరిస్తున్నందుకు ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసుకోనండి, అర్థం చేసుకోనండి. ప్రతి భార్యాభర్తలు కూడా ఫ్రెండ్స్ స్నేహితులుగా మంచి మనసుతో ప్రతిదీ కూడా నువ్వు ఎక్కువ నేను తక్కువ అహంకారంతో గర్వంతో ఎవరో కూడా ఇది సాధించలేరు. అహంకారం గర్వం మూర్ఖత్వం మీ కుటుంబాల్లో మీకు ఎప్పుడూ మనశ్శాంతి ఉంచండి. చెప్పుడు మాటలు మీ చెడిపోబాకండి. అహంకారం గర్వంతో మీరు మాత్రం మీ మంచి విలువైన జీవితాన్ని మంచిది కాకపోయినా సరే ఉంది మంచిదిగా మార్చుకోవటానికి తయారు చేయండి. ఒక వస్తువు నీ చేతిలో ఉన్నప్పుడు అది రాయిగానే ఉండొచ్చు. రాయిని కూడా ఈ రోజున ఎంతోమంది శిల్పులుగా చెక్కి దేవుళ్ళగా పూజిస్తున్నారు ఫ్రెండ్స్. అలాంటి మూర్ఖుల చేతిలో ఎంతోమంది ఆడవాళ్ళు ఒకవేళ పడి ఉండొచ్చు. తాగుబోతులుగా కానీ తిరుగుబోతులుగా కానీ ఎంతోమంది ఎన్నో రకాల వ్యాధులతో కానీ బాధలతో కానీ మూర్ఖత్వం కానీ అమాయకత్వంతో కానీ మిమ్మల్ని మోసం చేసిన వాడితో మీ జీవితం ఒకవేళ కలిసి కాపురం చేయాల్సి వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని అన్యాయం చేసిన వ్యక్తులతో కూడా మీ జీవితం మీ కుటుంబం మీ ఫ్యామిలీ అంతా కూడా కలిసి నడవాల్సి వచ్చినది. భార్య అయినా భర్త అయినా ప్రతి బంధానికి కూడా ఇలువ ఇవ్వని వాళ్ళు ఉంటారు, ఇలువ ఇచ్చి మోసం చేసే వాళ్ళు ఉంటారు, నటిస్తూ బ్రతికే వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. అలాంటి మోసంలో అన్యాయంలో ఏ ఒక్కరు కూడా ఫ్రెండ్స్ అమాయకత్వంతో ఆనందముని కోల్పోయామని, జీవితము లేదని, ఓడిపోయాము మమ్మల్ని మోసం చేశారు అని ఎప్పుడు కూడా దిగులు చెందమాకండి. ఎందుకంటే దేవుడు ఎవరితో ఎక్కడ రాసి పెట్టినా కానీ నీ ఆనందాన్ని, నీ సంతోషాన్ని, నీ క్షేమాన్ని, నీ సమాధానాన్ని మాత్రం ఎప్పుడు ఒక గెలుపులాగే చూసుకునండి. ఎంతమంది శత్రువులు వస్తున్నప్పుడు కూడా ఫ్రెండ్స్ నీ ఓపిక నీకు విజయాన్ని ఇవ్వాలి. నీ సహనం 10 మందిలో సమాధానంగా మారాలి. ప్రతి శత్రువు ముందు కూడా నువ్వు మౌనంగా ఉన్నప్పుడు నీ మౌనమే వాళ్ళకి సమాధానముగా మారిద్ది. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు, మీకు ఆ విషయం తెలుసు ఫ్రెండ్స్. ఎందుకంటే మంచివాడి కోపం వస్తే అది ఎవరు ఆపలేరు అంటారు. ఒక మంచివాడు మౌనంగా ఉన్నంతకాలం ఒక చెడ్డవాడు ఎంతవరకైనా కానీ అరవగలడు, ఆడగలడు. కానీ తిరిగి పాడైపోయేది ఎవరు? చెడ్డవాడే. మౌనంగా ఉన్నంత మాత్రాన్ని నష్టపోయేదేమీ లేదండి. అబద్ధాలు నిజాలు అయిపోవు, నిజాలు అబద్ధాలు అయిపోవు. న్యాయం అనేది ఎవరు చూసినా చూడకపోయినా కానీ, నీ చుట్టూ ఉన్న వాళ్ళని గమనించినా గమనించకపోయినా కానీ, నువ్వు చేస్తున్న పనిలో న్యాయం ఉన్నప్పుడు నీ మనస్సాక్షి నీకు ఏది మంచో ఏది చెడో నేర్పిస్తుంటుంది. మనం నిలబడిన చోట, మనం వెళ్ళిన అత్తగారిల్లే కావచ్చు, మన చుట్టూ ఉన్న స్నేహితులు కావచ్చు, మనతో ఉన్న తోటికోడళ్ళు కావచ్చు, బావగారులు కావచ్చు, మరుదులు కావచ్చు, మనం వెళ్ళిన ఫ్యామిలీలో అందరూ మనతో మంచిగా ఉంటారని లేదండి. అందరిని మనం అర్థం చేసుకోవాలి, మనల్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆనందపడుతుంటారు, ఆశపడుతుంటారు. కానీ ఒకరి మనస్సాక్షులకు ఒకరికి సంబంధం ఉండదండి. ఎవరి ఆలోచనల వాళ్ళే, ఎవరి నిర్ణయాల వాళ్ళే వాళ్ళ జీవితాలు ఆధారపడుతుంటాయండి. ఎందుకంటే అరిసి పాడు చేసుకునే కాడికంటే మౌనంగా ఉండి బాగు చేసుకోవటం ఎంతో ఉత్తమం అండి. ఎందుకంటే ఈ రోజున ఓడిపోయినాం కదా అని, మోసపోయినాం కదా అని చెప్పేసి మరొకింటికి పోతే, మరొకరు జీవితానికి ఆశపడితే ఇంకొకళ్ళు అంతకంటే దారుణంగా ఉండొచ్చు, అంతకంటే మోసగాళ్ళుగా ఉండొచ్చు, నిత్యం వేధించే వాళ్ళుగా ఉండొచ్చు. చూస్తూ ఉంటుంటాం. మనం ఎంతోమంది ఎదురవుతుంటుంటారు మన జీవితాల్లో కానీ, మన పరిచయాల్లో కానీ, మనం చేస్తున్న పనిలో కానీ ఎంతోమంది ఎన్నో రకాలుగా మోసపోయిన వ్యక్తులు మనకు ఎదురవుతూ ఉంటారు, తెలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక దారిలో వెళుతుంటే రాళ్ళు ఉంటాయి, గోతులు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, తుప్పలు ఉంటాయి ఫ్రెండ్స్. అనేకమైన సమస్యలలో ప్రతి మనిషి జీవించాలి. కాబట్టి నువ్వేంటో, నీ జీవితం ఏంటో, నీ తీరేంటో, నీ న్యాయం నలుగురికి మెచ్చేలాగా ఉండాలి. నీ మాట్లాడే విధం నలుగురికి ఆనందపరిచే విధంగా ఉండాలి. నీవిచ్చే మరం కానీ, మర్యాద కానీ, మౌనం కానీ ఫ్రెండ్స్ నలుగురికి సమాధానకరంగా మారాలి. ఎందుకంటే నువ్వు మౌనంగా ఉన్నావని ఎదుటోళ్ళు రాయేస్తూ ఉంటుంటే 100 రాళ్ళు వేసిన తర్వాత కనీసం ఏదో ఒక రాయి తగలకపోదా అంటారు. తగిలిద్ది. ఆ తగిలిన రాయికి తల వంచినప్పుడే, ఆ దెబ్బకు నువ్వు తట్టుకుంటేనే
నువ్వు ఎంత ఓపికతో నిలబడితే నీ జీవితం నువ్వు అంతా విలువగా బాగు చేసుకోగలరు. నీతోటి ఉన్నవాళ్ళు కానీ, నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ నిన్ను అర్థం చేసుకోవాలనుకున్నా, నిన్ను ఒకవేళ చుట్టుపక్కల వాళ్ళ మాటలు బట్టి, ఎన్నో మోసాలను బట్టి, ఎన్నో అబద్ధాలను బట్టి నిన్ను ఒకవేళ చెయ్యని తప్పుకు కూడా అన్యాయంగా అక్రమంగా ముద్రించి నిందించి చూపించవచ్చు. ఒకవేళ అబద్ధాలు ఎప్పుడు కూడా నిజాలు కాదండి. నిజాలు ఎప్పుడు కూడా అబద్ధాలుగా మార్చలేము ఎవరం కూడా. తెలుసుకోగలిగి జీవించగలిగే ఒక మంచి నిర్ణయం మీరు తీసుకోగలిగితే ఓపిక మనకి ఎంత మంచిది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోగలిగిన ఒక్క 5 నిమిషాలు మీరు ఆలోచించగలిగితే నీ కుటుంబంలో నీకంటే ధనవంతులు, నీకంటే అర్థం చేసుకునేవాళ్ళు, నిన్ను ఓడించి గెలిచేవాళ్ళు ఎవరు కూడా ఉండరు ఫ్రెండ్స్. ఎందుకంటే నీ ఎదుగుదలను చూసి రాళ్ళేస్తుంటారు, నువ్వు ఉన్న విధానాన్ని చూసి నిన్ను ఆడిపోసుకుంటుంటారు, నువ్వంటే గిట్టని వాళ్ళు చూసి మూర్ఖంగా మాట్లాడుతుంటారు. అలాంటి శత్రువులు కుటుంబాల్లో ఉంటారు, స్నేహితులుగా ఉంటారు, చుట్టుపక్కల ఉంటారు. 100 మందిలో మనం ఒకళ్ళుగా ఉండాలి అని అంటే కనుక ఎప్పుడు మీరు ఒకళ్ళు ఒక్కలాగానే ఉండాలి. కానీ ఊసరవెల్లిలాగా రంగులు మార్చుకొని ఎవరో ఏదో చెప్పారు కదా అని చెప్పేసి, ఎవరో ఏదో రాయేశారు కదా, ఎవరో ఏదో పుల్లేశారు కదా అని చెప్పేసి వేసిన పుల్లకి వేసిన రాయికి ప్రతి దానికి మీరు సమాధానం చెప్పుకుంటూ పోతే సమాజంలో గౌరవం, విలువ, పరువు, మర్యాదలు లేకోకుండా మిమ్మల్ని ఒంటరిని చేసి మీ స్థానాన్ని, మీ జీవితాలను కూడా పాడు చేసి అన్యాయంగా అక్రమంగా నీవు కట్టుకోవలసిన అందమైన కోటను కూలుస్తారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళ రాళ్ళకి, అలాంటి వాళ్ళ పుల్లలకి, అలాంటి వాళ్ళ మాటలకి ఎప్పుడు కూడా మీరు చెవ్వక్కమాకండి, తలంచమాకండి. మోసం చేసే వ్యక్తులు ఉన్నారు అనుకుంటే మోసగాళ్ళతో కూడా కలిసి జీవించవలసి వచ్చింది. ఎందుకంటే నీ కష్టార్జితం నీ సొంతం. నువ్వు ఆనందంగా సంతోషంగా నీవు సంపాదించుకున్న రూపాయిని నువ్వు అనుభవించాలన్నా, నీ కష్టార్జితంతో నువ్వు బ్రతకాలన్నా కానీ, నీ సొమ్ము తిని నువ్వు నిలబడి బ్రతకాలన్నా కానీ నిలవనిచ్చే మనసులు ఉండని చోట కూడా మనం ఉండాల్సి వచ్చింది. వాళ్ళుండ స్థానంలోనే మనం కూడా కలిసి బ్రతకాల్సి వచ్చింది. అలాంటప్పుడు ఫ్రెండ్స్ ఎంతోమంది ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా ఓపిక అంటే మనం కోట్లు కూడా పెట్టుకున్నా కానీ నిలబెట్టుకోలేనిది. అందుకని ఎద్దట వాళ్ళు మాట్లాడే మాటలకి ఎప్పుడైనా కానీ న్యాయం కాదు, అన్యాయం కాదు, వాళ్ళు చేసేది మోసం అని నలుగురికి తెలిసినా, మన తోట ఉన్న వాళ్ళు అది మోసం అని తెలిసినా అది మోసం కదా అని చెప్పేసి నీకెళ్ళి న్యాయం చెప్పరు. ఎందుకంటే తెలియదని పక్కకు తప్పుకుంటారు, మాట్లాడుతుంటే చూస్తారు, నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. ఎందుకంటే న్యాయం ఏంటో నీకే తెలుసు, ఆ బాధ ఏంటో అనుభవించేవాడికే తెలుసు. బాధ ఉంటుంది, అనుభవించాల్సి వచ్చింది. కానీ అనుభవించినంత మాత్రాన, బాధపడ్డంత మాత్రాన నీ ఓదార్పు లేకుంటే నువ్వు పడ్డ మాటకే నీకేమీ నీ ఒళ్ళు చిల్లలు పడిపోదండి, నువ్వేమి నష్టపోవు. ఎందుకంటే చాలామంది చెప్తుంటారు, మురిగిన కుక్కకి ఏమైపోతుంటే మౌనంగా మురిగి మురిగి ఒకసారి మూలన కూర్చుంటుంటారు. అట్టే కొంతమంది జనం కూడా ఉంటూ ఉంటారండి. అలాంటి వాళ్ళతో మురిగేటప్పుడు వాళ్ళు మురుగుతున్నారు కదా అని చెప్పేసి మీరు కూడా మరక్కోకండి. ఎందుకంటే ఆ మరుగుళ్ళో అర్థం లేదని ఎన్న వాళ్ళకి తెలిసిద్ది, చూసిన వాళ్ళకి తెలిసిద్ది, మాట్లాడే వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఒక అబద్ధాన్ని నిజంగా చేయాలి అంటే 100 మాట్లాడే అవసరం లేదండి. నిజానికి ఒక్కటి చాలు. ఎప్పుడైనా కానీ ఒక నుప్పుని మరొక బొగ్గుతో కలిపి చూడండి, నుప్పుగానే మారిద్ది. బొగ్గు పక్కన బొగ్గు పెట్టి చూడండి, 2 బొగ్గులుగానే ఉంటాయి. అందుకని నిజం ఎప్పుడాక నుప్పులాగా కాలుతుంటుందండి. అబద్ధం 100 మంది పోగేసుకొని మాట్లాడినా కానీ అది ఎప్పుడు చల్లబడిపోద్దండి. సత్యాన్ని, న్యాయాన్ని గెలిపించాలి అంటే మౌనం ప్రతిదానికి సమాధానం కాదు. కానీ మీరు మాట్లాడాలని విధానంలో మాట్లాడాలి, మీరు మౌనంగా ఉండవలసిన విధానంలో మౌనంగా ఉండాలి. కానీ ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, మన శత్రువులతో కూడా, మనల్ని మోసం చేసే వ్యక్తులతో కూడా, మనల్ని మోసగాళ్ళలాగా భావిస్తున్న వ్యక్తులతో కూడా మనం జీవించాలి అంటే కనుక మన ఓపిక, మన సహనం మనకెంతో మంచిది ఫ్రెండ్స్. నిర్ణయం అనేది ఎప్పుడు కూడా మీ ఆలోచనలోనే ఉంటుంది.
ఆలోచనలు ప్రతిదీ కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు కూడా కరెక్ట్గా ఉంటాయి. మీరు చేసే పనులు న్యాయం ఉన్నప్పుడు మీకు ప్రతిదీ కూడా విజయంగా మారిద్ది. విజయం అనేది ఒకవేళ వచ్చినా రాకపోయినా కానీ ఫ్రెండ్స్, ఒకళ్ళ ముందు నువ్వు తల వంచినా వంచకపోయినా కానీ నీ న్యాయం ఎప్పుడు కూడా నిన్ను గెలిపించిద్ది. కానీ ఓటమి పాలైతే మాత్రం చేయదు ఫ్రెండ్స్. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి భార్య భర్తలు కూడా చాలామంది అండి మూర్ఖత్వంతో, అహంకారంతో సంసారాలు కోల్పోతుంటారు. సుఖంగా అనుభవించాల్సిన వయసును పాడు చేసుకుంటారు. జీవితాల్లో అర్థం లేకుండా విడిపోతుంటారు. ఎక్కడో పిల్లలు, ఎక్కడో తల్లులు, ఎక్కడో జీవితం నా అని చెప్పుకోవటానికి 10 మందిలో సులకనగా విలువ లేకుండా బతుకుతూ ఉంటారు. ఒక భర్త వదిలేసిన భార్య, భర్త వదిలేసిన భార్య, భర్త వదిలేసిన భార్య కన్నా కానీ ఒకళ్ళు కాకపోయినా ఒకళ్ళైనా కానీ కష్టపడిద్ది, తెచ్చుకుంటుంది, తింటుంది అంటారు. కానీ భార్య వదిలేసిన భర్త ఎలా ఉంటాడంటే తాగి తిరిగి రోడ్లు పాలైపోయి కనీసం ఆకలి అవుతుందంటే పట్టడి మెతుకులు పెట్టేవాళ్ళు లేకుండా ఇంకా పాడు చేసేవాళ్ళు నీ చుట్టూ నలుగురు చేరతారే కానీ నిన్ను బాగు చేసేవాళ్ళు ఎవరో కూడా నీతో ఉండరు ఫ్రెండ్స్. అలాంటప్పుడు మగవాళ్ళనే అహంకారం వద్దు, ఆడదాన్ననే గర్వం మాత్రం ఎవరో కూడా మూర్ఖంతో మీ జీవితాన్ని మీరు పాడు చేసుకోవద్దు అనేది వీడియో సారాంశం ఫ్రెండ్స్. ప్రతి ఒక్క భార్యాభర్తలు కూడా చెప్పుడు మాటలకు గురిగా కాకండి. మోసం చేసే మనుషులతో స్నేహం చేయమాకండి. ఒకవేళ అన్యాయం చేసే మనుషులతో కూడా కలిసి జీవించాలి అని అనుకోవాలి. సమయం వచ్చినప్పుడు కూడా మీ ఓపిక, మీ జీవితం, మీ సమయం ఎప్పుడు కూడా మీ నిర్ణయాల మీదే మీరు ఆధారపడాలి. కానీ ఎదుట వాళ్ళ మాటలు కానీ, ఎదుట వాళ్ళ మోసం మీద కానీ, ఎదుట వాళ్ళు వేసే పుల్లల్లో కానీ మీ ఆలోచనలు, మీ తలంపులు ఎప్పుడు కూడా వాళ్ళకి చేరనివ్వమాకండి. ఎందుకంటే మీ నిర్ణయం, మీ ఆలోచనలు కరెక్ట్గా ఉన్నంతకాలం ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు. ఎప్పుడైతే మీ హృదయాల్ని కలుషితం చేసుకుంటారో, మోసంతో, అన్యాయంతో, ఎదుటపడి చెప్పిన మాటలతో అది నిజమా అబద్ధమా తెలియకోకుండానే కొన్నిసార్లు సంసారాలు కోల్పోయిన తర్వాత, భర్త వదిలేసిన తర్వాత, భర్తను భార్య వదిలేసిన తర్వాత ఎవరి వల్ల పాడైపోయిందని వెనక్కి తిరిగి చూసుకుంటే ఒంటరి అయిపోయేది నువ్వు, నీ భార్య. పాడైపోయేది నీ కుటుంబమే కానీ మరొకళ్ళు కాదనే విషయం తెలుసుకుని ఫ్రెండ్స్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.